మొన్న మా వదిన వాళ్ళ అబ్బాయి బర్త్డే రోజు తీసిన వీడియో అనమాట ఇది. ముందుగా వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాము. వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ రెడీ పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. ముందుగా బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేయాలి. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అన్నీ వేసేయాలన్నమాట. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు బాగా వాష్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయ్యాక అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు అవన్నీ పేస్ట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇందాక బిర్యానీ స్పైసెస్లో బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాం, అందుకే ఇప్పుడు వేస్తున్నాం. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా అందులో వేసేయాలి. ఇందులో నుండి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేంత వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ వేసేయాలి. నెక్స్ట్ ఉప్పు కూడా చూసేసుకొని నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసాము. మేము తీసుకున్న రైస్ వచ్చేసి నార్మల్ రైస్ సగం, బాస్మతి రైస్ సగం వేసాము. ఇప్పుడు రైస్ దగ్గర పడిన తర్వాత ఫైనల్గా నెయ్యి అయితే వేసేసి సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు మీకు రైస్ చక్కగా ఉడికిపోతుంది. వెజిటేబుల్ బిర్యానీలోకి కాంబినేషన్ చికెన్ కర్రీ చేస్తున్నారనమాట అత్తమ్మ. సో గిన్నె పెట్టుకొని వాష్ చేసుకున్న చికెన్ వేసేయాలి. చికెన్ బాగా ఉడకపెట్టుకోవాలి. చికెన్ సగం ఉడికిపోయినాక అందులో ఆయిల్ వేసి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి తిప్పుకోవాలి బాగా. అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగం పేస్ట్ వేసేయాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దింపేస్తే అత్తమ్మ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఏమేమి రెసిపీస్ చేసామో చూపిస్తాము. ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఫైనల్గా ఉల్లిపాయలు వేసి చేసిన రైతా. మార్నింగ్ ఇవన్నీ తినేసాక ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఇలా జరిగిపోయింది. ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.